హాఫీజ్ వెల్కమ్ టు కాజల్ శంకర్ మూవీ వెబ్స్. ఫ్రెండ్స్, రాజా సాబ్ నుంచి నాచే నాచే సాంగ్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ సాంగ్ యూట్యూబ్ లో అఫీషియల్ గా రిలీజ్ అవ్వలేదు. ఈవెంట్ లాంచ్ లో ఎవరో లైవ్ రికార్డింగ్ చేసి యూట్యూబ్ లో పెట్టడం వల్ల ఈ సాంగ్ ను చూడడం అయితే జరిగింది. ఈ పాట ఎలా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రీమిక్స్ పాట. ఎప్పుడో 1980s లో వచ్చిన డిస్కో డాన్సర్ సినిమాలోని మూవీ సాంగ్ ఇది. అయితే ఈ పాటలో యాక్చువల్లీ హీరో మిథున్ చక్రవర్తి, కానీ ఈ పాటలో మిథున్ చక్రవర్తి గారు కూడా ఉండరు, ఎవరో సైడ్ యాక్టర్స్ ఏమో ఉంటారు. కానీ ఈ పాట ఎంతగా ఊరూతలూగించిందంటే భారతదేశం మొత్తం, ఒక్క హిందీ భాషలోనే కాదు, తెలుగు, తమిళ్, హిందీ, ఇట్లా భారతదేశం మొత్తం ఉర్రూతలెక్కించిన పాట ఇది. అలాంటి పాటని ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు రీమిక్స్ చేసి ఇప్పుడు ప్రేక్షకులకు అందించడమే గొప్ప విషయం. ఈ పాటని అదే పాత ట్యూన్స్తో, ఏమాత్రం పాత ట్యూన్స్ని డిస్టర్బ్ చేయకుండా, దానికి ఇప్పుడు ప్రేక్షకుల్ని అలరించే విధంగా కొత్త ఎక్విప్మెంట్ని, కొత్త డాల్బీ సిస్టమ్ని యాడ్ చేసి చిన్న చిన్న రీమిక్స్లే, పాత ట్యూన్ చడకుండా కొత్త రీమిక్స్లు చేసి ఇప్పుడు ప్రేక్షకులను అలరించేలాగా అద్భుతంగా అయితే పాటను తీశారు. పాట అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ పాటలో ముగ్గురు హీరోయిన్స్ అయితే అదరగొట్టేశారు. వాళ్ళు హీరోయిన్స్ ముగ్గురు వెరీ హాట్, తన అందాల ఆరబోసారనే చెప్పాలి. అందాలని ఆస్వాదించే ప్రేక్షకులకైతే వాళ్ళు ఊహించుకున్న దానికన్నా ఎక్కువ అందమే ఇందులో దొరుకుతుంది, అంత బాగుంది. అండ్ ప్రభాస్ గారి విషయానికి వస్తే, ప్రభాస్ గారు లుక్స్ బాగుంది, ప్రభాస్ గారి స్టైల్ బాగుంది. కానీ ఈ పాటకు ముందు నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నది ఏంటంటే, ప్రభాస్ గారి స్టెప్స్ ఇందులో అదిరిపోతాయి, సూపర్గా చేశారు, వింటేజ్ ప్రభాస్ గారు కనిపిస్తారు అని చెప్పి ముందు నుంచి చెప్పుకుంటున్నాం. బట్ పాట చూస్తే అంత స్టెప్స్ అయితే అలా అనిపించట్లేదు. సూపర్ ఎక్సలెంట్ స్టెప్స్ లాగా లేవు, స్టెప్స్ చాలా నార్మల్గా ఉన్నాయి. అయితే ప్రీవియస్ మూవీతో పోల్చుకుంటే దీంట్లో కొద్ది స్టెప్లు వేశారు, కానీ వింటేజ్ ప్రభాస్ గారు అయితే కనిపించలేదు. స్టెప్స్ ఉన్నాయి కానీ అంత జోష్గా లేవు, ఓకే నార్మల్గా అయితే ఉంది. అండ్ ఈ పాటని పూర్తిగా మనకి టెలికాస్ట్ చేస్తారు. మామూలుగా లిరికల్ సాంగ్ లాగా ఫ్రేమ్స్ పెట్టి చేస్తారు కదా, అలా ఏం చేయకుండా పూర్తిగా పాట వదిలేశారు. మరి ఈ పాట సినిమాలో ఉంటుందా లేకపోతే ఎండ్ టైంలో వస్తుందా అనేది డౌట్. ఎందుకంటే ఒకవేళ సినిమాలో ఉన్నట్టుగా ఉంటే పూర్తి పాట వదలరు కదా, అదే నా డౌట్. బట్ పూర్తిగా వదిలేస్తారు. లేదంటే నాకు రికార్డింగ్ వీడియోలో సగమే కనిపించిందేమో, ఫుల్ సాంగ్ ఇంకా వేరే ఉంటుందేమో, చూడాలి. ఇది ఈ పాట విశేషాలు. ఇకపోతే రాజా సాబ్లో మనకి ఒక కాంట్రవర్సీ పెద్దగా జరుగుతుంది. ఏంటంటే జోకర్ గెటప్, ప్రభాస్ గారు జోకర్ గెటప్. ఆయన జోకర్ గెటప్ మీద చాలా కాంట్రవర్సీలు వచ్చాయి. కొంతమంది అయితే ఈ గెటప్ చాలా బాగుంది, అదిరిపోయాడు ప్రభాస్ అంటున్నారు. ఇంకో వాళ్ళు అయితే ప్రభాస్కి జోకర్ వేషం అవసరమా, అనవసరం కదా అని చెప్పి అంటున్నారు. అయితే ఈ జోకర్ వేషం ఈ సినిమాలో ఎంతవరకు ఉంటుందంటే, సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ జోకర్ వేషం ఉండదు. ఓన్లీ ఎండ్ పార్ట్లో రాజాసాబ్ 2కి లీడ్గా మాత్రమే ఈ జోకర్ వేషాన్ని చూపిస్తారు. ఈ విషయాన్ని ఎవరో కాదు, డైరెక్టర్ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. జోకర్ వేషం అనేది ఓన్లీ ఎండ్ టైటిల్స్కి, రాజాసాబ్ 2కి లీడ్గా ఇస్తున్నాం తప్ప ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కథాకథనాల్లో ఎక్కడ జోకర్ ఉండదు అని చెప్పేశాడు. ఇకపోతే హీరోయిన్స్ గురించి కూడా చెప్తూ, మన మాళవిక మోహన్ గారికి, నిధి అగర్వాల్కి అయితే మంచి కీ రోల్స్ ఉన్నాయి. బట్ రితికా గారు ఉన్నారు కదా కొత్త హీరోయిన్, ఆవిడకైతే వీళ్ళకున్నంత కీ రోల్ లేదు, ఒక చిన్న పాత్ర అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్కు మాత్రం ఉంటుంది. మిగతా ఇద్దరికి మాత్రం కీ రోల్స్ ఉంటాయని చెప్పాడు. ఇది ఫ్రెండ్స్ రాజాసాబ్ విశేషాలు. ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలియజేయాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.